హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఎస్ఎస్సిఎల్కే వరల్డ్కి స్వాగతం అండి. ఈరోజు మేము హొస్కోట్లోని కాటిరమ్మ దేవాలయానికి వెళ్తున్నాము. సో ఆ విశేషాలు, ఆమె ప్రత్యేకత ఇవన్నీ తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టెంపుల్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారుగా, చాలా మంచి వాతావరణం ఇక్కడ ఉంది. అండ్ మనం ఇక్కడ ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు భోజన సదుపాయాలు అయితే ఉంటాయండి. స్టేయింగ్కి మాత్రం ఇంకా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. భోజన సదుపాయాలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత రౌద్రంగా ఉన్నారో. ఇక్కడ అమ్మవారిని నమ్మి వచ్చిన వాళ్ళకి కొంగు బంగారంలా నిలుస్తున్నారు అమ్మవారు. ఎంతోమంది వస్తున్నారు భక్తులు. ఇక్కడ దిష్టి కూడా తీస్తారండి. అమావాస్య నాడు చాలామంది ఉంటారు దిష్టి తీపించుకోవడానికి. అండ్ యజ్ఞాలు అన్నీ బాగా చేస్తారు ఇక్కడ. అమ్మవారి దర్శనానికి ఇది దారి అండి. సో మనం లేట్ చేయకుండా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనం అయిన వెంటనే గుడి వెనకాలే ఇలా గోడ ఒకటి ఉంటుందండి. చాలామంది ఇక్కడ కాయిన్స్ తీసుకొని అక్కడ గోడకు అతికించి వాళ్ళ కోరికలను మనస్ఫూర్తిగా అమ్మవారికి విన్నవించుకుంటారు. అది నిలబడితే, కాయిన్ నిలబడితే అది నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం అండి. దర్శనం అయిన వెంటనే ఈ కౌంటర్ దగ్గర మంత్రం అనేది ఇస్తారండి. వాళ్ళ సమస్యలను బట్టి ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారుగా, పెద్ద మర్రి చెట్టు అండి. ఈ మర్రి చెట్టు కింద అమ్మవారి విగ్రహం అనేది ఉంటుంది. అలాగే విగ్రహంతో పాటు ఇక్కడ అమ్మవార్లు అంటే అక్క చెల్లెళ్ళు అంటారు, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో వీళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ టెంకాయ అనేది ఇస్తారండి. టెంకాయని పట్టుకొని 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఏదైతే మంత్రం ఇచ్చారో ఆ మంత్రాన్ని తలుచుకుంటూ 108 సార్లు తిరిగి ఈ చెట్టుకే కట్టేయాలి. అలా 9 వారాల పాటు తిరగాలండి. 9 వారాలు తిరిగితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. సో మీకు కూడా జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కసారి అమ్మవారిని దర్శించండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.